జనరల్‌గా మనం పిల్లలకి వెళ్తే ఫస్ట్ చూసే ఐటెమ్ రుమాలి రోటీ. మీలో ఎంతమందికి రుమాలి రోటీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ దీనికి కాంబినేషన్‌లో ఏ కర్రీ అయితే బావుంటుందో కూడా నాకు చెప్పండి. సో లేట్ చేయకుండా ఈరోజు రుమాలి రోటీ ఎలా చేయాలో చూసేద్దాం. సో నేను దీనికోసం 1 కప్ అండ్ హాఫ్ వరకు మైదా పిండిని తీసుకున్నాను. క్వాంటిటీ అనేది మీ ఇష్టం. తర్వాత ఒక బౌల్‌లో 1 స్పూన్ షుగర్, హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అండ్ పించ్ ఆఫ్ బేకింగ్ సోడా, తినే సోడా ఉంటుంది కదా, అది వేసుకొని వాటర్ కలుపుకోవాలి. సో హాఫ్ కప్ వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఇది బాగా కరిగిన తర్వాత ఈ వాటరే మనం యూస్ చేసి పిండి కలపడానికి యూస్ చేసే వాటర్ అన్నమాట. సో కొంచెం కొంచెంగా వేసుకుంటూ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటూ ఇలా సాఫ్ట్గా మనం చపాతీ పిండి కలిపినట్టు కలుపుకోవాలి. తర్వాత దీన్ని కొంచెం మనం రెస్ట్ ఇద్దాము. సో ఒక 5 to 6 మినిట్స్ ఇలా కలుపుకున్న తర్వాత ఒక 20 to 25 మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని అందులో కొంచెం వాటర్ కలుపుకోండి. సో రుమాలి రోటీ చేసినప్పుడు ఈ వాటరే మనం యూజ్ అవుతుంది. 20 మినిట్స్ రెస్ట్ తర్వాత ఈ విధంగా చపాతీ పిండికి మనం ఎలా అయితే కట్ చేసుకుంటామో ఇలా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్తో దీన్ని స్ప్రెడ్ చేసుకుంటూ చాలా పల్చగా మనం దీన్ని రోటీలా చేయాలి. ఇది కొంచెం కష్టం, బట్ ఒక 2 to 3 రోటీస్ చేయండి, తర్వాత మీకే అలవాటైపోతుంది. ఈ విధంగా రౌండ్గా తిప్పుకుంటూ ఇంత పల్చగా రావాలి. అంటే చూసారా, నా హ్యాండ్ అండ్ ఫింగర్స్ కూడా కనిపిస్తున్నాయి. అంత పల్చగా వచ్చేంత వరకు మనం దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా చూడడానికి ఉండాలి. ఇంత పల్చగా, జస్ట్ మనకి కర్చీఫ్ ఎలా ఉంటుందో అంత పల్చగా ఉండాలి. తర్వాత ఒక కడాయిని రివర్స్గా ఇలా ప్లేస్ చేసుకొని ఈ సాల్ట్ వాటర్ దాని మీద స్ప్రింకిల్ చేసుకొని మనం ఈ రోటీస్ అనేవి కాల్చుకోవాలి. సో జనరల్గా రుమాలి రోటీస్ కాల్చినప్పుడు బటర్, ఆయిల్ ఏది యూస్ చేయరు. ప్లెయిన్గా ఇలా కడాయి మీద కాలుస్తారు. సో ఇలా ఒక నాప్కిన్ తీసుకొని ఇలా ఒత్తండి. సో ఈ విధంగా మనకి బాగా లోపల దాకా కుక్ అవుతుంది. తర్వాత ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. అంతే, మన రుమాలి రోటీ అయితే రెడీ అయిపోతుంది. ఫస్ట్ ఒకసారి చేసినప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది, తర్వాత అలవాటైపోతుంది. కొంచెం లైట్గా ఇలా సాల్ట్ వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ మనం దీన్ని కాల్చుకోవాలి. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. కడాయి అనేది బాగా హీట్గా ఉండాలి, అప్పుడే మనకి బబుల్స్ వస్తాయి. లేకపోతే మనకి రోటీ అనేది అంటుకుపోతుంది. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా చేసుకుంటే మనం ఎంతో టేస్టీ అయిన రుమాలి రోటీ రెడీ అయిపోతుంది. అండ్ మీరు ఫంక్షన్స్లో, మ్యారేజెస్లో తినే ఉంటారు. సో అచ్చం అలానే ఉంటుంది. దీనికి కాంబినేషన్గా చికెన్ కర్రీస్ కానీ పనీర్ అయినా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. నేను ఇంగ్రీడియంట్స్ మొత్తం డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఒకసారి రెసిపీ చూసుకొని చదువుకుంటూ చేసేయండి. చాలా బాగా వస్తుంది. అండ్ మీరు ఇదే రుమాలి రోటీలో స్టఫ్ చేసుకొని షవర్మాలా కూడా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.